హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెట్లో సైకాలజీ, ఐసీటీ, పెడగాజీ అంటేనే మనకు మొత్తము 30 మార్క్స్ క్వశ్చన్ పేపర్, మరి ప్రాక్టీస్ పేపర్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ కూడా బిట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆ బిట్కు రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అది అబ్జర్వ్ చేయగలరు. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఆ బిట్తో పాటు దానికి సంబంధించినటువంటి ఇంకా 5-6 బిట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కవర్ అవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు ఏ బిట్ అయితే మిస్ కాదు. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్ సబ్జెక్ట్స్ ఎస్జిటి ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. బ్యాచ్ కూడా నిన్న స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు వీడియో 15th అప్లోడ్ చేస్తున్నాం, బట్ బ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ చేసాము. నిన్నటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాం. కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. నిన్నటి షెడ్యూల్తో పాటు మీకు ఈరోజు షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. 600 రూపీస్ మాత్రమే. మరి 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే కింద ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాము చూడండి, 8074177322. ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 600 రూపీస్ పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేస్తా. ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కానీ, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేసే ఉంటాము. ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అడగచ్చు. ఇలా ఉంటుంది. అంటే డే 1 షెడ్యూల్ నిన్న ఆల్రెడీ ఇచ్చాము. నెక్స్ట్ డే 2 షెడ్యూల్. ఇలా మీకు డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎస్జిటి ఫుల్ కోర్స్ను బేస్ చేసుకుని ఉంటుంది. అంటే డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఆ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో మీకు 45 డేస్ ప్రజెంట్ ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాము. 45 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ వ్యాలిడిటీ మాత్రం మీకు టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా పే చేసి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి బిట్ ఎక్స్ప్లెనేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సెకండ్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఇక్కడ మీకు శిశు వికాసం అనే టాపిక్లో వికాస నియమాలు, వికాస సూత్రాల్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగాడు, తప్పుగా గుర్తించబడినది, తప్పుగా రాయబడినది మనం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు తెలియని దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్స్, ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్ తెలియదు అనుకోండి, ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్ను ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎస్, వికాస సూత్రాల్లో మీకు క్లియర్గా చెప్పాము. వికాస వైయక్తిక భేదాల నియమము అని మీకు వికాసంలో ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వికాసము సంచితమైనది. ఎస్, ఇది కూడా మీకు క్లియర్గా చెప్పాము. వికాస సంచిత నియమము అనేటువంటి కాన్సెప్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ నియమంలో ఒక వికాస కృత్యం అనేది ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వికాస సంచిత నియమము అంటేనేంటి, ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీకు వికాస సూత్రాల్లో చాలా క్లియర్గా చెప్పాము. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అని ఇచ్చాము. సో మీకు అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏం చెప్పింటాము, వికాసము అంచనా వేయడము, వికాస అంచనా నియమము, లేదా వికాసాన్ని మనము ప్రాగుప్తీకరించడము. అంటే ఇక్కడ ప్రాగుప్తీకరించలేము అని ఇచ్చాడు, కానీ వికాస సూత్రాల్లో మీకు క్లియర్గా ప్రాగుప్తీకరణ నియమము అని చెప్పింటాం. అంటే మనకి ఇదేంటి, సరికాని వాక్యంగా చెప్తూ ఉంటాం అనమాట. క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు వికాస సూత్రాలు మీకు ఆల్రెడీ క్లియర్గా వచ్చింటాయి. అంటే ఇక్కడ వికాసం అనేది అవిచ్ఛిన్న నియమము, అంటే నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. వికాసం అనేది దిశా నియమము, అంటే 2 నిర్దేశ పోకడతో నియమము. అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం. అంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని వికాసాన్ని
ప్రాగుప్తీకరించగలము. కరెక్ట్ ఆన్సర్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేది సరికానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇంద్రియ చాలక దశలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఇంద్రియ చాలక దశలో అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఈ కాన్సెప్ట్ శిశు వికాసంలోనే ఉంటుంది. ఇది కూడా శిశు వికాసంలో మీకు క్లియర్గా ఇంద్రియ చాల దశ అనేటువంటిది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. 0 to 2 years అని మీకు చాలా 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 ఎక్స్ప్లెనేషన్ పియాజే బేస్ చేసుకొని సంజ్ఞానాత్మక వికాస దశలు అని పియాజే కాన్సెప్ట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తప్పుగా ఉన్నది గుర్తించండి అని ఇచ్చాడు. తప్పుగా ఉన్నది గుర్తించండి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఎస్ కరెక్టే, ప్రతిక్రియా జీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఎస్ మనకి ఇక్కడ ఇంద్రియ చాలక దశలో, ఇంద్రియ ప్రచాలక దశలో ఇక్కడ మీరు ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇంద్రియ చాలక దశలో మనకి వస్తు స్థిరత్వం భావన అనేది ఏర్పడుతుంది. ఇది కూడా మనము కరెక్ట్గానే చెప్పొచ్చు. నెక్స్ట్ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరముల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఎస్ ఇది కూడా మనం ఇక్కడ కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరముల వరకు ఈ దశ అనేది ఉంటుంది. మరి ఇక్కడ సరికానిదిగా మనం ఏం చెప్పొచ్చు, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది మనకి ఇక్కడ సరికాని వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఇంద్రియ చాలక దశ. చాలా స్పష్టంగా చెప్పింటాం ఫ్రెండ్స్, సంజ్ఞానాత్మక వికాస దశల్లో మీకు క్లియర్గా ఉంటుంది. పియాజే సిద్ధాంతాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇంద్రియ చాలక దశ 0 నుంచి 2 years, పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు అని చెప్పింటాం. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలు అని చెప్పింటాము. అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరంలో పైన అనేటువంటిది మీకు క్లియర్గా పియాజేలో ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా ఉంటుంది. మరి ఇక్కడ సరికానిది ఏం చెప్పొచ్చు అంటే పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది మనం ఇక్కడ సరికాని వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయినట్టుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిల్లల పెంపక శైలుల్లో భాగంగా విజయవంతమైనటువంటి శైలి. చాలా స్పష్టంగా చెప్పొచ్చు, పిల్లల పెంపక శైలుల్లో బాగా విజయవంతమైనటువంటి శైలి. ఇది కూడా మీకు శిశు వికాసం కాన్సెప్ట్లో ఉంటుంది. ఏ శైలి అంటే సాధికారత్వ శైలి. సాధికారతత్వ శైలి. సాధికారతత్వ శైలి. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసామనుకోండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకు ఎరిక్సన్ ప్రకారము చాలా 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 స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. ఎరిక్సన్ మీకు టేబుల్ సపరేట్గా కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఎరిక్సన్ గురించి మొత్తం అబ్జర్వ్ చేస్తే మొత్తము ఎన్ని దశలు అని చెప్పింటాము, 8 దశలు ఉంటాయి. ఎరిక్సన్ గురించి మీరు ఒక్కసారి ఎరిక్సన్ 8 మనోసాంఘిక వికాస దశలు అనేటువంటిది చాలా స్పష్టంగా చదివింటాం. ఓకేనా, అక్కడ మీరు ఎన్ని దశలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 8 మనోసాంఘిక వికాస దశలు అనేవి చాలా చాలా హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి చూద్దాము. 3 నుండి 6 సంవత్సరముల వయసులో అని ఇచ్చాడు. మనం ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నమ్మకం అపనమ్మకం అని ఇచ్చాడు. సో నమ్మకం అపనమ్మకం ఏంటి, పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశ అంటేనే మనకి ఏంటి 0 to 1.5 year బేస్ చేసుకొని ఉంటుంది. అంటే 0 to 1.5 year అంటేనే మనకు పూర్వ శైశవ దశ. ఇక్కడే మనకు నమ్మకం, అదేవిధంగా నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనేది ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చొరవ అపరాధం అంటున్నాము. ఇక్కడ మీకు చొరవని బేస్ చేసుకొని అంటే ఇక్కడ మీరు చొరవ చూపడము, అపరాధ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, క్రీడా దశలో ఏర్పడుతుంది అని మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పింటాము. క్రీడా దశ అంటేనే మనకి ఏంటి 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాలు అనేది మీకు చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ 3 నుంచి 6 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి మనం క్లియర్గా ఇక్కడే ఆన్సర్ చెప్తున్నాము, చొరవ అపరాధం అని. అదే మీకు 0 to 1.5 year అయితేనేమో పూర్వ శైశవ దశ, నమ్మకం వర్సెస్ అపనమ్మకము అని చెప్పాను. నెక్స్ట్ 1.5 to 3 years అనుకోండి, ఉత్తర శైశవ దశ. ఏంటి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం అని మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం. తర్వాత 3 to 5 or 6 years క్రీడా దశ అని చెప్పింటాము, చొరవ వర్సెస్ అపరాధము అని చెప్పింటాము. ఇంకా నెక్స్ట్ దశలన్నీ మీరు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాలు అంటేనే చొరవ వర్సెస్ అపరాధము. ఏ దశ అది, క్రీడా దశ అనేది పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మిగతా ఆప్షన్స్ కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రమశీలత న్యూనత మీకు క్లియర్గా తెలిసిండాలి. శ్రమశీలత న్యూనత అనేది ఏంటి, పాఠశాల దశ 6 నుండి 12 సంవత్సరాలు, 6 నుండి 12 సంవత్సరాలు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది సన్నిహిత్వం ఏకాంతం. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని సన్నిహితము ఏకాంతము అనేది మనకు ఏ దశగా చెప్తాం, మనం ఇక్కడ పూర్వ వయోజన దశ చెప్తాము. అంటే అప్రాక్సిమేట్గా 20 to 30 years బేస్ చేసుకొని మనం అక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు ఎరిక్సన్ 8 దశలు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ అని ఇచ్చాడు.
ఇక్కడ కూడా మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మన ఛానల్లో మీకు ప్రతిదీ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఏ బిట్ అయితే మీకు మిస్ కాలేదు, ఒక టేబుల్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు అని 2 హెడ్డింగ్స్ పెట్టి చెప్పింటాము. వ్యక్తిగత పరీక్షలు, అదేవిధంగా సామూహిక పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు మనకేమొస్తాయి? బినే సైమన్, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపనీలు, నెక్స్ట్ వెజ్లర్ అశాబ్దిక పరీక్షలు. ఇవన్నీ మనకు వ్యక్తిగత పరీక్షల్లో వస్తాయి. దాంతో శాబ్దిక, అశాబ్దిక అని 2 సపరేట్ పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ సామూహిక పరీక్షల్లో మీకు ఇక్కడ కూడా శాబ్దిక, అశాబ్దిక అని చెప్పింటాము. బట్ ఆల్ఫా బీటా అనేటిది మనకు ఎక్కడొస్తుంది అంటే సామూహిక పరీక్షల్లో వస్తుంది. ఎక్కడొస్తుంది? సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటేనే మనకు సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇది శాబ్దికను బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే సామూహిక పరీక్షల్లో శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్లో మీకు ఆల్ఫా, అదే ఆర్మీ ఆల్ఫా కానివ్వండి, ఆర్మీ జనరల్ కానివ్వండి, నెక్స్ట్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కానివ్వండి, ఇవన్నీ మనకు శాబ్దికలో వస్తాయి. అదే అశాబ్దికలు ఏమొస్తాయి? ఆర్మీ బీటా కానివ్వండి, రావిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ కానివ్వండి, డ్రాయ పర్సన్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ మీకు సామూహిక పరీక్షల్లోనే అశాబ్దికలో వస్తాయి. మీకు ఆ టేబుల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ టేబుల్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయవచ్చు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటేనే మనకు సామూహిక పరీక్షల్లో వస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బినే సైమన్ అని కూడా అడగచ్చు ఫ్రెండ్స్. బినే సైమన్ పరీక్షలు అంటేనే మనకు వ్యక్తిగత పరీక్షల్లో వస్తాయి. అది కూడా మీరు హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 6th వన్ అబ్జర్వ్ చేస్తే ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్, డైరెక్ట్ బిట్ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను మీకు. ఎవరనేది మీరే ఆన్సర్ చెప్పిండాలి. ఇప్పటికీ ఎవరు? స్పియర్మ్యాన్. చాలా చాలా స్పష్టంగా ద్వికారక సిద్ధాంతము అంటే మీకు అక్కడ ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము అని చాలా స్పష్టంగా చెప్పింటాము. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఉంటుంది టాపిక్. ప్రజ్ఞా ఏకకార సిద్ధాంతము అంటేనే ప్రతిపాదించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. బినే చాలా మీకు అందరికీ తెలిసినటువంటి పాయింటే. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చార్లెస్ స్పియర్మ్యాన్. ఏ దేశానికి చెందినవారు? ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. మీకు అక్కడ చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింటుంది. అదే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం అని ఇంకోటి చెప్పింటాము. మరి ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము అంటేనే థారండైక్ ప్రతిపాదించింది. ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందినవారు. అవన్నీ మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే అక్కడ ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము అంటే బినే అనేది హైలైట్ చేసుకోండి. ప్రజ్ఞ ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ అనమాట. మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము అంటేనే స్పియర్మ్యాన్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము అంటేనే థారండైక్ అనేది హైలైట్ చేసుకోండి. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము అని చెప్పింటాము. థర్స్టన్, అతను కూడా అమెరికా దేశానికి చెందినవాడు. అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము అని చెప్పింటాము. ఎవరు? గిల్ఫర్డ్, అమెరికా దేశానికి చెందినవారు. అవన్నీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో ఉప పరీక్షల సంఖ్య మీకు డైరెక్ట్ బిట్ అది 8. నెక్స్ట్ 8వ బిట్ అబ్జర్వ్ చేద్దాము. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ ఏంటి? సృజనాత్మక గురించి మీకు సృజనాత్మకత అనేటువంటి టాపిక్ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సృజనాత్మకత అలవాట్లు అక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మరి ఈ సృజనాత్మకతలో 2వ దశ ఏంటి అని అడిగాడు. 2వ దశ అంటే మీకు మొత్తం దశలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదటి దశ ఏంటి? సన్నాహక దశ అని చెప్పింటాము. చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సన్నాహక దశ అనేది మనకేంటి? మొదటి దశగా చెప్పింటాము. నెక్స్ట్ గుప్త దశ అనేది 2వ దశగా చెప్తుంటాము. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, భాషోత్పత్తి దశ అని కూడా చెప్తూ ఉంటాము. అంటే ఇది మనకు 2వ దశ అని చెప్పింటాము. అంతర్దృష్టి దశ అనేది ఏంటి? 3వ దశ అని చెప్పింటాము. నెక్స్ట్ నిరూపణము అనేది మనకి ఇక్కడ ఏంటి? 4వ దశ అని చెప్పింటాము. అక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా సృజనాత్మక కాన్సెప్ట్లో ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా ఉంటాయి. ఒక్కసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలరు. వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త సృజనాత్మకతలో ఎన్ని దశలు ఉంటాయని పేర్కొన్నాడు అంటే 4 దశలు. సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఈ 4 దశలు ఉంటాయి. మరి ఇక్కడ 2వ దశ అంటేనే మనకు గుప్త దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దీనికి ఇంకొక పేరేంటి? భాషోత్పత్తి దశ అని కూడా చెప్పుకోవచ్చు. పొదుగు దశ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ 9వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు బహుళ పరిష్కారాన్ని చూపించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ కూడా మీరు ఆలోచన అనేటువంటి టాపిక్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్ సి విభిన్న ఆలోచన, బహుళ పరిష్కారాలను చూపించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి ఆలోచన గలవారు అంటే విభిన్న ఆలోచన గలవారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ స్పష్టంగా హైలైట్ చేసుకోవాలి. ఆలోచన అనేటువంటి టాపిక్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10th క్వశ్చన్ మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపణ పరీక్ష కానిది అని ఇచ్చాడు. ప్రక్షేపణ పరీక్షలు అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో వచ్చింటాయి. ఏంటి RIBT అని, CAT అని, WAT అని మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. ఓకేనా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ మూర్తిమత్వ శోధన అనేది మనకి ఇక్కడ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రక్షేపణ పరీక్ష అనేది కాదు. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. WAT అంటే ఏంటి, ఇక్కడ పద సంసర్గ పరీక్ష. నెక్స్ట్ CAT అంటే ఏంటి, ఇక్కడ పిల్లల గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ RIBT అంటే ఏంటి, రోషాక్ స్థిరామర్కల పరీక్ష. ఇవన్నీ మనకు ప్రక్షేపణ పరీక్షలే. బట్ కానిది ఏంటి అంటే మాత్రము మూర్తిమత్వ శోధన అనేది శోధిక అనేది మనము కానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఫ్రెండ్స్. ప్రక్షేపక పరీక్షల టాపిక్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సంఘర్షణ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా చెప్పాము. సంఘర్షణ నుంచి రక్షక తంత్రాలు, సంఘర్షణ అనేటువంటి టాపిక్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 టాపిక్స్ నుంచి కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది, లేదా 2 ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు మొత్తం 4 ఉన్నాయి. ఉపగమ అంటే ప్లస్ 2 ఇష్టాలను బేస్ చేసుకొని, పరిహార 2 మైనస్లు, ఉపగమ పరిహార 1 ప్లస్ 1 మైనస్, ఉపగమ అదేవిధంగా పరిహార అంటే ప్లస్ మైనస్ ప్లస్, వీటిని బేస్ చేసుకొని మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు. అంటే 2 అయిష్టమే, హోంవర్క్ చేయాలని లేదు, తిట్లు తినాలని కూడా లేదు, 2 అయిష్టంగానే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, 2 మైనస్లే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, పరిహార అనేది మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. ఒక్కసారి సంఘర్షణలో మొత్తం మీకు కర్డ్ 11 ప్రకారము సంఘర్షణలో ఎన్ని రకాలు అంటే 4 రకాలు అని చెప్పింటాము. ఒక్కసారి వాటి గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. మీకు ఇది అధ్యయన పద్ధతులు అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటుంది. మీకు అధ్యయన పద్ధతుల్లో సపరేట్ టాపికే చెప్పాం. మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అధ్యయన పద్ధతిలో మీకు అనుధైర్య అధ్యయన పద్ధతి అని, అంతఃపరిశీలన పద్ధతి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చింటాము. ప్రయోగ పద్ధతి అని, నెక్స్ట్ పరిశీలన పద్ధతి అని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చింటాము. ఇక్కడ మనకి ఏమడిగాడు, చికిత్సా పద్ధతి అని ఇచ్చాడు. మరి చికిత్సా పద్ధతి అంటేనే మనకు అక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు కేస్ స్టడీ అంటాం ఇంగ్లీష్లో. వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, క్లినికల్ మెథడ్ అని కూడా ఉంది. రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ అధ్యయన పద్ధతుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. పరిపృచ్ఛ పద్ధతి, అవి కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఇంటర్వ్యూ మెథడ్ అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింట. చికిత్సా పద్ధతి అన్నా, క్లినికల్ మెథడ్స్ అన్నా, వ్యక్తి అధ్యయన పద్ధతి అన్నా, సమ్టైమ్స్ ఇంగ్లీష్ వర్డ్ తెలుగు రాస్తాడు, కేస్ స్టడీ అని కూడా రాస్తాడు. సో దానికి మనము ఇవన్నీ రీనేమ్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే చికిత్సా పద్ధతి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ 13th క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ. ఈ క్రింది వానిలో అభ్యసనం లక్షణం గూర్చి సరికాని వాక్యము. అభ్యసనం కాన్సెప్ట్లో మీకు అభ్యసన లక్షణాలు అనేటువంటిది చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాం. చూడండి, మీరు అభ్యసనంలో మీకు అభ్యసన ప్రక్రియ, అభ్యసనలో ఉండేటువంటి రకాలు కూడా చెప్పింటాం. అభ్యసన రకాలంటే చలనాభ్యసనము, శాబ్దిక అభ్యసనము, విచక్షణ అభ్యసనము, ప్రత్యక్ష అభ్యసనము. ఇవి ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా చెప్పేయచ్చు. అక్కడే మీకు అభ్యసన లక్షణాలు అనేటువంటి టాపిక్ కూడా మీకు చెప్పింటాము. మరి ఆ అభ్యసన లక్షణాల్లో సరికానిది ఏంటి అని అడిగాడు ఫ్రెండ్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అభ్యసనం ఒక గమ్య నిర్దేశ చర్య. ఎస్, అభ్యసనము అనేది గమ్య నిర్దేశక ప్రక్రియ. ఇది కరెక్టే, దాని యొక్క లక్షణమే. అంటే మీకు అభ్యసనము సార్వత్రికమని, అభ్యసనము సంచితమని, అభ్యసనము సమ్మిళితమని ఇలా మీకు చాలా చెప్పింటాం. చూడండి, అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే.
అభ్యసనము గతిశీలకమైనది, ఇది కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం. ఏంటి, అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయని కూడా చెప్పింటాము. అభ్యసనము నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పింటాము. అభ్యసనము బదలాయించబడే ప్రక్రియ అని కూడా చెప్పింటాము. అభ్యసనము గమ్య నిర్దేశక ప్రక్రియ అని కూడా చెప్పింటాము. అభ్యసనము ఫలితం మంచిది కావచ్చు లేదా చెడుది కావచ్చు అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. అదేవిధంగా గతిశీలకమైనది, ఇది కూడా మనము అభ్యసనంలో ఒక పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం అని కూడా మీకు చెప్పింటాము. పరిపక్వతపై ఆధారపడే ప్రక్రియ అని కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. అభ్యసనం ఒక ప్రక్రియ కాదు, ఒక ఫలితం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అభ్యసనము ఒక ప్రక్రియ కాదు, ఇది ఒక ఫలితము అని ఇచ్చాడు. ఇది మనకు రివర్స్లో ఇచ్చాడు. అభ్యసనము యాక్చువల్గా ఒక ఫలితము కాదు ప్రక్రియ, ఫలితం కాదు ప్రక్రియ, రివర్స్లో ఇచ్చాడు. చూడండి, యాక్చువల్గా అభ్యసన లక్షణాల్లో మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. అభ్యసనము ఒక ఫలితం కాదు ప్రక్రియ అని చెప్పింటాము. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, అభ్యసనం ఒక ప్రక్రియ కాదు ఫలితము, అంటే రివర్స్లో ఇచ్చాడు. సో ఇది మనకు అభ్యసన లక్షణాలలో లేనిది. మీకు అభ్యసనం కాన్సెప్ట్లో ఫస్ట్ టాపిక్ అభ్యసన లక్షణాల్లో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము, అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ హిందీ బాగా వచ్చిన చాలా స్పష్టంగా చెప్పింటాం మీకు. మీరు ఈ కాన్సెప్ట్ కానీ మీరు ప్రతి కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మీకు అభ్యసన బదలాయింపు, శిక్షణ బదలాయింపు కాన్సెప్ట్లో వచ్చి ఉంటుంది. అభ్యసన బదలాయింపులో మీకు మొత్తము 4 రకాలని చెప్పింటాము. అనుకూల బదలాయింపు, దాన్ని మనము ధనాత్మక బదలాయింపు అని కూడా అంటాం. ప్రతికూల బదలాయింపు, దాన్ని వ్యతిరేక బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపు అని చెప్పింటాము. నెక్స్ట్ శూన్య బదలాయింపు, నెక్స్ట్ ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని కూడా మీకు అభ్యసన బదలాయింపులలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింటాము. ఇక్కడ క్వశ్చను, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ ఏర్పడినటువంటి చోటు చేసుకున్నటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి, అనుకూల బదలాయింపు. అవునా, అనుకూల బదలాయింపు అంటే మనము చాలా అనుకూల బదలాయింపు అంటే మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్బాల్, క్రికెట్ల మధ్య జరిగే బదలాయింపు. గణిత శాస్త్రం బాగా అభ్యసించేటువంటి వ్యక్తి భౌతిక శాస్త్రం సమస్యను పరిష్కరించడము. గణితం బాగా వచ్చిందనుకోండి, భౌతిక శాస్త్రంలో మనం ప్రాబ్లమ్స్ బాగా చేయొచ్చు కదా, బాగా చేయొచ్చు కాబట్టి అది కూడా అనుకూలమే. హిందీ బాగా చదవడం నేర్చుకున్నటువంటి వ్యక్తి సంస్కృత భాషను, నెక్స్ట్ బేస్బాల్ ఆడే వ్యక్తి క్రికెట్కు, ఇలాంటి అంటే ఒకదాని నుంచి మరొకటి, అంటే ఒక కృత్యంలో లేదా విషయంలో వ్యక్తి పొందినటువంటి జ్ఞానం అనేది మరొక నైపుణ్యాలకు, మరొక నూతన కృత్యంలో నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అనుకోండి, అదే మనకు అనుకూల బదలాయింపు అని చాలా స్పష్టంగా చెప్పింటాం. అంటే హిందీ బాగా వచ్చిందనుకోండి, సంస్కృతం నేర్చుకోవడానికి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఏ బదలాయింపు అని చెప్తాము, అనుకూల బదలాయింపు. చాలా స్పష్టంగా చెప్పాను, అబ్జర్వ్ చేయగలరు. ఎక్స్ప్లెనేషన్, జస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ పొదుపు గణనను బేస్ చేసుకొని ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి మీకు క్లియర్గా స్మృతి విస్మృతి ఆ టాపిక్ అనుకుంటా మీకు అభ్యసనంలోని చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఓవరాల్గా, ఆ 4 ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే టచ్ చేస్తున్నాడు. పొదుపు గణన అంటే మీకు ఫార్ములా చెప్పింటాము, పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అని చెప్పింటాము. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే అసలు ప్రయత్నాలు ఇక్కడ ఎన్ని, 20. ఇక్కడే ఆన్సర్ చెప్తున్నది చూడండి. అసలు ప్రయత్నాలు ఎన్ని, 20 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని, 13 బై ఫార్ములా ప్రకారము అసలు ప్రయత్నాలు ఎన్ని, 20 ఇంటూ 100 21 25 20లోంచి 13 తీసేస్తే 7 కాబట్టి 7 5 13 35. అంటే పొదుపు గణన మనకి ఏమవుతుంది, 35. అంటే ఫార్ములా ఏం చెప్పింటాము, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అంటే 20 మైనస్ 13 బై 20 ఇంటూ 100 చేశారనుకోండి, మీకు అక్కడ పొదుపు గణన ఎంతనో తెలిసిపోతుంది. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాం మనం. నెక్స్ట్ 16th ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. గ్రంథాలను బేస్ చేసుకొని సపరేట్గా ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. మొత్తం సిలబస్ బేస్ చేసుకొని గ్రంథాలను బేస్ చేసుకొని మనం సపరేట్గా ఒక వీడియోనే చేసాము. ఆన్ మెమరీ అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి, ఎబ్బింగ్హాస్ అనే పేరు మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ 17th పావులో ప్రకారము ఆహారం అనేది, పావులో చాలా 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 స్పష్టమైనటువంటి చాలా ఇంపార్టెంట్ కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. పావులో అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. చాలా స్పష్టంగా చెప్పింటాం చూడండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. ఎస్ టైప్ నిబంధనము అంటాము, ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనము అంటాము, సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము అంటాం. అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అంటేనే మనకు పావులో గుర్తు రావాలి. ఏ దేశానికి చెందినవారు, రష్యా దేశానికి చెందినవారు అనేటువంటి వర్డ్ కూడా మీకు ఇక్కడ గుర్తు రావాలి. తను రచించిన గ్రంథాలు ఏంటి, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్
ఏమడిగాడు? ఆహారం అనేది అని ఇచ్చాడు. అక్కడ మీకు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పావ్లోవ్ అంటేనే మనకు దేనిపై ప్రయోగం చేశాడు? కుక్క మీద చేసిన ప్రయోగం అనేది మీకు చాలా స్పష్టంగా హైలైట్ కావాలి. అక్కడ 4 పాయింట్స్ గుర్తుండాలి. ఆహారము, గంట శబ్దము, ఆహారానికి లాలాజలము, గంటకు లాలాజలము. ఈ 4 పాయింట్స్ క్వశ్చన్ మీరు అర్థం చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చెప్పేయచ్చు. ఆహారము అంటేనే మనకు సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన అని మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. ఎక్కడుంది? నిర్నిబంధిత ఉద్దీపన. మనకు ఆప్షన్ సిని మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మీరు అక్కడ అభ్యసన సిద్ధాంతాల్లో ఉంటుంది చూడండి టాపిక్, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అభ్యసన సిద్ధాంతాలలో చాలా 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 స్పష్టంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని కూడా చెప్పింటాము. కార్యసాధక నిబంధన సిద్ధాంతము అంటే ఎవరిది? స్కిన్నర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా యత్నదోష అభ్యసన సిద్ధాంతం అని ఇచ్చింటాము. యత్నదోష అంటేనే ఎవరిది? థారండైక్ గురించి మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింటాము. అవన్నీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్రింది వారిలో గెస్టాల్ట్ వారి కాని వారు, దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. కార్యసాధక ఇక్కడ మనకు దేని గెస్టాల్ట్ వారి కాని వారు అంటే మీకు ఇక్కడ చాలా స్పష్టంగా ఒక టేబుల్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాము. మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో ఉంటుంది చూడండి. నాకు తెలిసి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో మీకు సారూప్యత సిద్ధాంతము అంటే మనకి ఇప్పుడే చెప్పాను కదా, సమరూప మూలకాల సిద్ధాంతం అంటేనే థారండైక్ అని, సాధారణీకరణ సిద్ధాంతము అంటే మనకు చార్లెస్ జెడ్ అని, నెక్స్ట్ గెస్టాల్ట్ సిద్ధాంతము అంటేనే మనకు వెల్దిమరు, కోహిలరు, కోఫ్లా. ఈ 3 ఎవరెవరు? వెల్దిమరు, కోఫ్కా, కోహిలరు. ఈ 3 గెస్టాల్ట్ వారికి చెందిన వారే. బట్ కానివారు ఎవరు? ఇంకా స్కిన్నర్. కానివారు అడిగాడు కాబట్టి మనకు స్కిన్నర్ కాదు. స్కిన్నర్ అంటేనే మనకు కార్యసాధన నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటేనే స్కిన్నర్. చాలా చాలా మీకు స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ 19వ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి ప్రత్యక్షం. సో డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 20వ క్వశ్చన్, క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. జ్ఞానాత్మక రంగం అనేటువంటి ఒక టాపిక్ ఉంది చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఏంటి? ఇక్కడ అనుకరణ. నెక్స్ట్ 21 డిస్లెక్సియా. దీన్ని బేస్ చేసుకొని కంపల్సరీ ఒక బిట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో మొత్తం 4 టాపిక్స్ అని మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీకు సమ్మిళిత విద్య అని, మానసిక వైకల్యం గాను, బుద్ధిమాంద్యులు అని అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాం చూడండి. అభ్యసన వైకల్యం అని ఇచ్చింటాము. ఆ అభ్యసన వైకల్యంలో ఈ టాపిక్ ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్కాలిక్లియా, డిస్ఫాక్సియా. ఇవి మీకు చెప్పింటాం 4 రకాలు అని చాలా స్పష్టంగా చెప్పింటాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్ఫేసియా అంటే ఏంటి? డిస్ఫేసియా అంటే అర్థమైంది మనకు భాషణ వైకల్యము. అఫేసియా అంటే భాషణ వైకల్యము. డిస్ఫేసియా అంటే వినడము, మాట్లాడడంలో అసామర్థ్యం కలిగి ఉండడం వాళ్ళు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? డిస్లెక్సియా అని ఇచ్చాడు. డిస్లెక్సియా అంటేనే మనకు పఠనానికి సంబంధించింది ఫ్రెండ్స్. అంటే చదవడంలో సరిగా లేదు అనుకోండి. చదవడం అంటే పఠనమే కదా. పఠన వైకల్యం ఉంటేనే మనకు డిస్లెక్సియా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పింటాము. క్యాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్ కాబట్టి గణిత భావనల వైకల్యము అని చెప్పింటాము. చాలా స్పష్టంగా చెప్పింటాము. డిస్గ్రాఫియా అనేది ఏంటి? లేఖనానికి సంబంధించింది, అంటే రాతకు సంబంధించినటువంటి వైకల్యము అని చాలా స్పష్టంగా చెప్పింటాము. భాషకు సంబంధించిన వైకల్యం ఏంటి? ఫేసియా, డిస్ఫేసియా, అఫేసియా, వాటి గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పింటాము. ఆ టాపిక్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ 22 ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానము. చాలా స్పష్టమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. పరిస్థితులను కల్పించడము అనేది ప్రాజెక్ట్ పద్ధతుల్లో మనకు మొదటి సోపానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇన్పుట్ పరికరం కానిది ఏంటి? ఇది మీకు ఐసీటీలో ఉంటుంది. స్కానరు, కీబోర్డు, టచ్ ప్యాడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టచ్ ప్యాడ్ కానివ్వండి, కీబోర్డ్ కానివ్వండి, స్కానర్ కానివ్వండి, మౌస్ కానివ్వండి, బార్కోడ్ రీడర్ కానివ్వండి, ఆప్టికల్ మార్క్ రీడర్ కానివ్వండి, ఇవన్నీ ఇన్పుట్ డివైజెసే. బట్ కానిది ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రింటర్ అవుట్పుట్ డివైస్. ప్రింటర్ కానీ, మానిటర్ కానీ, నెక్స్ట్ ఫ్లోటర్ కానీ, స్పీకర్స్ కానీ, ఇవన్నీ మనము అవుట్పుట్ డివైజెస్గా చెప్పుకుంటాం అన్నమాట.
నెక్స్ట్ 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు చాలా స్పష్టంగా చెప్పింటాం. కిలోబైట్ కన్నా చిన్నది ఏంటి? బైట్ కాబట్టి 1024 కాంబినేషన్ 1024 బైట్స్. అంటే మనకు బిట్ కన్నా పెద్దది బైట్ కన్నా పెద్దది కిలోబైట్ కన్నా పెద్దది మెగాబైట్ కన్నా గిగాబైట్ కన్నా టెరాబైట్. ఇలా మొత్తం మీకు చాలా స్టెప్స్ క్లియర్గా చెప్పాము వీడియోలో, మీరు అబ్జర్వ్ చేయగలగాలి. నెక్స్ట్ ఎంఓఓసి ఫుల్ ఫామ్ ఏంటి? ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, డైరెక్ట్ అబ్రివేషన్ మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య ఆర్టీఈ 2009 చాలా స్పష్టంగా చెప్పింటాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు రైట్ టు ఎడ్యుకేషన్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియో చాలా స్పష్టంగా చెప్పాము, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎలిమెంటరీ విద్య అంటేనే మనకు 1 to 8th క్లాస్ వరకు 1 to 8th క్లాసెస్ వరకు చాలా స్పష్టంగా ఉంటుంది, హైలైట్ చేయండి. నెక్స్ట్ ఎన్పిఈ 2020 ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించిన సంస్థలు ఈ క్రింది బహుళ విషయ విద్యా సంస్థలుగా మారాలి. ఏ సంవత్సరం నాటికి అని అడిగాడు. ఏ సంవత్సరం నాటికి అనేది మన వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాము. 2030 కల్లా బహుళ విషయ విద్యా సంస్థలుగా మారాలి అని ఎన్పిఈ 2020లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టాడు. మంత్రణం టాపిక్ ఎవరు? విలియమ్సన్. డైరెక్ట్ బిట్ నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియమ్సన్. మంత్రణం కాన్సెప్ట్లో ఉంటుంది. నెక్స్ట్ 30 బిట్ లాస్ట్ బిట్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏంటి అని అడిగాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏంటి? మనకి ఇక్కడ అన్వేషణ పద్ధతి. ఏంటి? అన్వేషణ పద్ధతి. మీకు పద్ధతుల గురించి చాలా ఎక్స్ప్లెనేషన్లో వచ్చింటే చూడండి. అన్వేషణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అయితే కాదు. ఇది మనకు జస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకా మరీ నిదానంగా చెప్పడానికి లేదు. ఇది ఏంటంటే రివిజన్ చేసుకునే వారికి బాగా యూజ్ అవుతుంది. సో పేపర్ మీరు అంటే ఎలా ఏ కాన్సెప్ట్ని ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, అంటే క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది అనేది మీకు ఇక్కడ ఒక ఐడియా అయితే ఏర్పడి ఉంటుంది.